అందరూ ఏం చేస్తాం, ఒక ట్రాప్ లో ఉంటాం. జీరోలో ఉన్నప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నామని నీకు నాకు అందరికీ తెలుసు. కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకున్నాం, ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాం. ఏదన్నా మాట్లాడాలంటే క్రింజ్, ఏదన్నా చేయాలంటే అమ్మో వాడు ఏమంటాడు అని భయం. మన ఆ నలుగురిని మన మైండ్ లో క్రియేట్ చేసేసాం. కంఫర్ట్ జోన్ దాటితే నీకు సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్ ఉన్నాయా, అటాచ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయా, డిజార్డర్ ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా నువ్వు ప్రోయాక్టివ్ గా ఉంటేనే నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయి. అంటే నువ్వు రియాక్ట్ అవుతూనే ఉండాలి, రెస్పాండ్ అవ్వకూడదు. రెస్పాండ్ అయ్యేంత లగ్జరీ నీకు లేదు. ఎవరు పడితే వాళ్ళు డోంట్ రియాక్ట్ రెస్పాండ్ అంటారు కదా. నీకు అసలు విషయం తెలిసేంత వరకు రియాక్ట్ అవ్వాలి. తిట్లు తింటావో తన్నులు తింటావో నీ ఇష్టం, ఓడిపోవాలి, క్రిటిసైజ్ అవ్వాలి. కానీ నీ ఇన్నర్ చైల్డ్ కి ఏమో భయం, సేఫ్టీ లేదు, ఎవడు నన్ను ఏదో చూస్తున్నాడు అని. క్రియేటివిటీ ఉండదు, ఇంకా సర్వైవల్ మైండ్. చిన్నప్పుడు జరిగింది బాడీ గుర్తు పెట్టుకుంటుంది, మైండ్ లో గుర్తుండవు ఇవేమి. సో అప్పుడు ఏమవుతుంది, అవన్నీ అలా సప్రెస్ అయ్యింది. సో ఆ గిల్ట్, ఆ షేమ్, నేను ఏదో తప్పు చేశాను, నేనేం సరిపోను. మనం పెద్ద అయిన తర్వాత ఇన్నర్ చైల్డ్ అనేది ఏం కోరుకుంటుంది అంటే, నాకు ప్రశాంతత కావాలి, కానీ నాకు ఆడు నన్ను అలా అంటాడా, నా టైం రాని చెప్తాను ఒక్కొక్కడి సంగతి అనే రివెంజ్ మైండ్ సెట్ లో ఉంటాడు. సో నీకు పీస్ కావాలా, రివెంజ్ కావాలా? మొన్న సమ్మర్ లో రీసెంట్ గా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా ఆ, ఆ, దగ్గరలో మామిడి తోట ఉంది. అక్కడికి వెళ్ళాం ఊరికి. ఏదో చిన్న పని ఉంటే వెళ్తే ఆ, ప్రతి మామిడికాయకి ఒక కవర్ కట్టేసింది. నాకు అర్థం కాలేదు, ఇదేంటి నేను ఎప్పుడు చూడలేదు, నాకు అంత అంటే ఆ, అంత తెలీదా లేకపోతే కొత్తగా ఏమన్నా వచ్చిందా నాకేం అర్థం కాలేదు. ఎందుకు కట్టేసి ఉంటారంటే జనరల్ అజంప్షన్ ఏదో ఒకటి ఉంటుంది, అది ఏదో పక్షులు ఉన్నాయి ఏంటని. అది అంత ఒక్కొక్కటి కట్టాలంటే ఎంత ఓపిక ఉండాలి. చాలా అన్నిటికి కట్టారు, నాకు అర్థం కాలేదు ఏంటో. అడిగితే ఇదే టాక్సిక్ ఎన్విరాన్మెంట్ నుంచి అట్లనే సేవ్ చేయడానికి అంతే. ఆబ్వియస్ లా ఆ ఎన్విరాన్మెంట్ లో చుట్టూ కెమికల్స్ చెట్టు కొట్టినప్పుడు అలా దాని నుండి సేవ్ చేయడానికి. సరే అయిపోయింది. అయితే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం వల్ల అక్కడ చాలా కామ్ గా ఉందన్నమాట. కామ్ గా ఉన్నప్పుడు మనకి కొత్త కొత్త ఆలోచనలు, వింత వింత డౌట్లు, వింత వింత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి బ్రెయిన్ లో మనకి. అంటే మేబీ ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనుకోవచ్చు నేను. అయితే దాంతో ఎందుకు గుర్తొచ్చింది అంటే, బయట వర్షం పడుతుంది. సేమ్ మళ్ళీ మన కామ్ ఉన్నప్పుడు అసలు ఒక్కొక్కసారి అవును మనం ఏం చేస్తున్నాం, అసలు ఏంటి అని అనిపిస్తుంది అనమాట. అయితే సరదాగా నేను ఎప్పుడు రాసుకుంటాను, ఇది ఆల్రెడీ నోట్స్ లో ఉన్నది ఆల్రెడీ, బట్ కానీ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తా ఉంటుంది అనమాట ఇది. అయితే చాలా మంది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టైం కంటే స్పీడ్ గా పరిగెడదాం అని చూస్తారు, చాలా అబ్సెషన్ గా. మేము చాలా బిజీగా ఉన్నాం, నేను చాలా ఏదో చేసేస్తున్నాం, లైఫ్ లో ఏదో అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఎక్కడికి వెళ్ళామంటే అసలు ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటారు. మేబీ 100 షార్ట్ ఫిలిమ్స్ చేయొచ్చు, 100 ఫిలిమ్స్ కి అసిస్టెంట్ డైరెక్షన్ లేకపోతే అసోసియేట్ డైరెక్టర్, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒకటి చేస్తాం. కానీ రికగ్నిషన్ లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి లోపల తెలుసు వాళ్ళకి. సరే, ఇంకో కేటగిరీ ఉంటారు, లైఫ్ లో రికగ్నిషన్ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, అటెన్షన్ లేదు, ఒక డిప్రెషన్ లో ఉంది, కానీ టాలెంట్ ఉంది, స్కిల్ సెట్ ఉంది, బోర్ కొడుతుంది, ఇంటలెక్చువల్ కంపానియన్షిప్ లేదు, అలా ఉండుంటే బాగుండు అనేది ఫీలింగ్ వాళ్ళు. సరే, ఇదే డిప్రెషన్ లో ఉంటూ స్కిల్ సెట్ లేకపోతే అడిక్షన్స్, అడిక్షన్ లూప్స్ అన్నమాట. లైక్ ఆల్కహాల్, డ్రగ్స్, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ మార్చేయడాలు, బాయ్ ఫ్రెండ్ మీద బాయ్ ఫ్రెండ్ మార్చేయడాలు. ఆ, ఇలాగా ఒక లూప్ లో తిరుగుతూ ఉంటారు అనమాట. ఎస్కేప్ మెకానిజం, వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. ఆ లైఫ్ అంటే ఇది ఫుడ్ ఫుడ్ ఎడిక్షన్. ఆ లూప్ లో తింటూనే ఉంటారు, ఫుడ్ వాచ్ చేస్తూనే ఉంటారు అనమాట. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ గిల్ట్ షేమ్ వల్ల చేస్తాయి అన్నమాట. ఈ గిల్ట్ షేమ్ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఇవన్నీ కూడా ఇమేజ్, సెల్ఫ్ ఇమేజ్ ప్రాబ్లం వల్ల వచ్చినాయి, అటాచ్మెంట్ ఇష్యూస్ వల్ల వచ్చినాయి, ఇంకొకటి ఏంటి డిజార్డర్స్ వల్ల వచ్చినాయి. ఇప్పుడు ఆ, ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి అసలు, ఇప్పుడు ఇమేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ అసలు ఎలా పోగొట్టుకోవాలి అంటే, ఇప్పుడు అటాచ్మెంట్ ఇష్యూస్ అనేవి ఎప్పుడో చిన్నప్పుడు ఫామ్ అయ్యి ఉంటాయి, చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడే. అది చాలా రోజులు ఆ ఆ రాంగ్ ఎన్విరాన్మెంట్ లో మనం ఉండడం వల్ల మనల్ని చాలా మంది కండిషనింగ్ చేసి, మనల్ని జడ్జ్ చేసి చాలా రకాలుగా
మనల్ని గాయపరుస్తారు మానసికంగా, మానసికంగా, ఎమోషనల్ గా, మెంటలీ, ఎమోషనల్లీ, ఫిజికల్ గా కూడా ఒక్కొక్కసారి మనల్ని చాలా ఇబ్బంది పెడతారు అన్నమాట. అప్పుడు మనకు ఒక అటాచ్మెంట్ ఇష్యూ కాస్త ఒక డిజార్డర్ స్టేట్ కి వెళ్ళిపోతుంది. సో ఇది చిన్నప్పుడు జరిగింది, బాడీ గుర్తు పెట్టుకుంటుంది, మైండ్ లో గుర్తుండవు ఇవేమి. సో అప్పుడు ఏమవుతుంది, అవన్నీ అలా సప్రెస్ అయ్యి ఉంటాయి. సో ఆ గిల్ట్, ఆ షేమ్, నేను ఏదో తప్పు చేశాను, నేనేం సరిపోను, ఏదన్నా చేయాలంటే ఏమన్నా అంటారేమో అని భయం, షేమ్ అయిపోతానేమో అని భయం వస్తుంది అనమాట. సో ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా, ఇలా వచ్చిన గిల్ట్, షేమ్ మాత్రం మనము థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. ఇలా అంత కెపాసిటీ ఉందా, ఏఐ చూసేసో లేకపోతే పాడ్కాస్ట్ వినేసేసో, అటాచ్డ్ అని ఒక బుక్ ఉంటుంది అనమాట, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ బుక్. అలాంటి బుక్స్ ఏదో చదివేసి క్లియర్ చేసుకుంటే అంత కెపాసిటీ ఉంటుంది, గ్రేట్, వెల్, ఓకే. కానీ టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. చైల్డ్హుడ్ లో మనకి ఎక్కడో ఒక నర్చరింగ్ కెపాసిటీ మిస్ అయింది, ఒక మదర్ రోల్ మిస్ అయింది, ఫాదర్ రోల్ జడ్జిమెంటల్ అబ్యూజివ్ గా ఉన్నాడు అనుకున్నాం. ఇక అప్పుడు మనకేంటి, పీస్ లేదు చిన్నప్పుడు. ఒక టీనేజ్ కి వచ్చేటప్పుడు ఒక రివెంజ్ మైండ్ సెట్ లో ఉంటారు మా జనాలు. పీస్ లేదు, రివెంజ్ మైండ్ సెట్. మనం పెద్ద అయిన తర్వాత ఇన్నర్ చైల్డ్ అనేది ఏం కోరుకుంటుందంటే, నాకు ప్రశాంతత కావాలి, కానీ నాకు ఆడు నన్ను అలా అంటాడా, నా టైం రాని చెప్తాను ఒక్కొక్కడి సంగతి అనే రివెంజ్ మైండ్ సెట్ లో ఉంటాడు. సో నీకు పీస్ కావాలా, రివెంజ్ కావాలా? పీస్ కావాలి అంటే రివెంజ్ ఉండకూడదు. కానీ నీ ఇన్నర్ చైల్డ్ కి ఏమో భయం, సేఫ్టీ లేదు, ఎవడు నన్ను ఏదో చూస్తున్నాడు అని. క్రియేటివిటీ ఉండదు, ఇంకా సర్వైవల్ మైండ్. క్యాట్నిస్ లాగా సర్వైవల్ గేమ్ ఆడతాం, హంగర్ గేమ్స్ లో క్యాట్నిస్ ఉంది కదా, ఆ టైప్ లో ఉంటది అంత కథ అంతా మనది. ఇప్పుడు నువ్వు ఈ గిల్ట్, ఆ షేమ్, నువ్వేం తప్పు చేయలేదు, నిన్నెవరు ఏమనరు సొసైటీలో. నమ్ము నువ్వు కొంచెం, ఆ మంచోళ్ళు ఉన్నారు. ఆ ఒక అమ్మాయి మోసం చేసిందంటే అమ్మాయిలందరూ చెడ్డోళ్ళు కాదు, ఒక అబ్బాయి మోసం చేసిందంటే అబ్బాయిలందరూ చెడ్డోళ్ళు కాదు. అఫ్ కోర్స్ మీ ఫాదర్ రోల్ నీకు ఒక బ్యాక్ బోన్ లా లేడు, అందుకని నువ్వు డిపెండెంట్ గా వాలిడేషన్ కోసం, అటెన్షన్ కోసం డిపెండ్ అవుతున్నావు. అండ్ పర్టికులర్లీ ఆపోజిట్ జెండర్ అయితే అటెన్షన్ ఈజీ కాబట్టి ఎక్కువ అటు టిల్ట్ అవుతున్నావు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇక్కడ. ఆపోజిట్ జెండర్ అంతా కూడా నీ సెక్షువల్ ఎడిక్షన్ అది. అంటే నేను ఏమంటున్నానంటే, నీకు ఇంట్లో దొరకంది ఏదో బయట కావాలి, అందుకే ఆపోజిట్ జెండర్ తో మల్టిపుల్ రిలేషన్షిప్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో నువ్వు బ్యాడ్ గర్ల్ కానీ, లేకపోతే ఎక్కువ ప్రాబ్లం అమ్మాయిలకే వస్తుంది ఇవన్నీ కూడా. ఆ అమ్మాయిలకే వస్తున్నాయి అంటే అబ్బాయిలు లేరు, ఆపోజిట్ ఉన్నది ఎవడు, అబ్బాయే కదా. సో ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అంటే నాకు ఇంకో మూవీ గుర్తు రావట్లేదు ఇలా, అంటే ప్లే బాయ్ సినిమాలు ఉండుంటాయి, ఏదో వల్లభ ఉంది అనుకున్నాం కొంచెం, ఆ వల్లభ లాంటిది కానీ, లేకపోతే బ్యాడ్ గర్ల్ అన్నాను కదా, అసలు బ్యూటిఫుల్ ఫిలిం, లాస్ట్ లో ఏడుపు వస్తుంది అసలు ఆ సినిమా, పాపం అమ్మాయి అనిపిస్తుంది. కానీ తన ఇంట్లో ప్రాబ్లం అలా ఉండడం వల్ల అలా అయింది ఆబ్వియస్లీ. సో నాట్ సపోర్టింగ్, కాన్సిక్వెన్సెస్ వాళ్ళకే ఉంటాయి. సో ఇప్పుడు ఏమంటున్నా నేను, ఓన్లీ ఒక థింగ్, సెల్ఫ్ ఇమేజ్ అనేది ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రమే ఏమైనా చేసుకోవచ్చు. సో లైఫ్ లో డెవలప్ అవ్వాలంటే కొన్ని తెలియాలి. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తాం, ఒక ట్రాప్ లో ఉంటాం. జీరోలో ఉన్నప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నామని నీకు నాకు అందరికీ తెలుసు. సో ఏంటి, మనము ఒక సేఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలని ఏదో ట్రై చేస్తాం, నేర్చుకుంటాం, ఒక ఇన్కమ్ సంపాదిస్తాం, ఒక 50% వరకు వచ్చేసి ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటాం. కంఫర్ట్ జోన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనము నాట్ బ్యాడ్ నాట్ గుడ్ సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఒక సెల్ఫ్ ఇమేజ్ కూడా, ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది. ఏదన్నా మాట్లాడాలంటే క్రింజ్, ఏదన్నా చేయాలంటే అమ్మో వాడు ఏమంటాడు అని భయం. మన ఆ నలుగురిని మన మైండ్ లో క్రియేట్ చేసేసాం. అంతకంటే ముందు మనకి అటాచ్మెంట్ ఇష్యూస్, డిజార్డర్స్, స్టే క్రియేషన్ ఏదో ఉందో లేదో మనకి ఇంకా తెలియదు ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు. జస్ట్ నువ్వు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకున్నావు. కంఫర్ట్ జోన్ దాటితే నీకు సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్ ఉన్నాయా, అటాచ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయా, డిజార్డర్ ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా నువ్వు ప్రోయాక్టివ్ గా ఉంటేనే నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయి. అంటే నువ్వు రియాక్ట్ అవుతూనే ఉండాలి, రెస్పాండ్ అవ్వకూడదు. రెస్పాండ్ అయ్యేంత లగ్జరీ నీకు లేదు. ఎవరు పడితే వాళ్ళు డోంట్ రియాక్ట్ రెస్పాండ్ అంటారు కదా, నీకు అసలు విషయం తెలిసేంత వరకు రియాక్ట్ అవ్వాలి. తిట్లు తింటావో తన్నులు తింటావో నీ ఇష్టం, ఓడిపోవాలి, క్రిటిసైజ్ అవ్వాలి, ఇవన్నీ జరగాలి. సో లైఫ్ లో డెవలప్ అవ్వాలంటే ఫైండ్ యువర్ నీష్, ఒక గోల్ ఎంచుకో, అది ఇంపాసిబుల్ గా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్తున్నా, ఎవరైనా యూనిక్ గానే పుడతారు.
మన సొసైటీ కండిషన్స్ వల్ల, మనం ఫామ్ చేసేసుకున్న బిలీఫ్ సిస్టమ్ వల్ల మనల్ని ఎవరో జడ్జ్ చేసేసారు, షేమ్ చేసేసారు. నీ పళ్ళు అలా ఉన్నాయి, నీ ముక్కు ఇలా ఉంది. ఆ ఆ, ఎవడన్నా అట్లా తింటాడా? నల్లగా అయిపోతున్నావు, బక్కగా అయిపోతున్నావు, లేకపోతే ఏదేదో ఏదేదో అని నేను ఇన్సెక్యూర్ చేసేసాను. సో నువ్వు ఇప్పుడు ఏమైపోయావు? జస్ట్ కామన్ గా అయిపోయావు. ఎక్స్ట్రావర్ట్ నువ్వు, కానీ పబ్లిక్ స్పీచ్ చేయలేవు. ఒక ఇంట్రోవర్ట్ కూడా స్పీకర్ అవ్వచ్చు, గిల్ట్ షేమ్ వదిలేస్తే. అలాంటిది నువ్వు ఎక్స్ట్రోవర్ట్ అయ్యి ఉండి ఒక ఇంట్రోవర్ట్ లా ఫీల్ అవుతున్నావు స్టేజ్ ఎక్కితే గానీ, నీ వాయిస్ ఎక్స్ప్రెస్ చేయాలన్నా కానీ. సో లైఫ్ లో లెవెలప్ అవ్వాలంటే ఫైండ్ యువర్ నీష్. ఏంటి ఆ నీష్ కూడా మనం అనుకుంటాం. ఆ, నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న, ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయిపోయాను కదా, ఇంకేంటి నేను నీష్ డెవలప్ చేసుకోవాలా? అదా కాదు 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 కాదు. ఫిల్మ్ స్కూల్లోనే అసలు నువ్వేంటి అసలు? నువ్వు సౌండా, లేకపోతే ఎడిటా, లేకపోతే డైరెక్టర్ వా, రైటర్ వా, ఖచ్చితంగా తెలియాలి. తెలియకపోతే నీకు అవతలోడు చెప్తాడు, ఏ ఎడిటింగ్ చేయి నేను చెప్తా అంటాడు. లేదు లేదు, నువ్వు రైటింగ్ చేయి, ఇది వస్తుంది, ఎందుకు రాదు నేను చెప్తా అంటాడు. ఇలా చెప్తాడు. సో ఆ నీష్ కనిపెడితేనే నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటావు అనమాట. అంటే ఏంటి, నాకు తెలుసు నాకు ఏం చేయాలో, నేను సినిమాటోగ్రఫీ కాదు, నేను రైటింగ్ చేస్తాను, నేను డైరెక్షన్ చేయగలుగుతాను, నాతో అర్థమైంది, నాకంటూ ఒక ఫిలాసఫీ ఉంది, నాకంటూ ఒక వాయిస్ ఉంది. సో ఐ కెన్ నర్చర్ మై సెల్ఫ్. నేను లోలో పడితే నన్ను నేను నర్చర్ చేసుకోగలుగుతాను, నాలో ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంది అని ఒక డిఫైన్ చేసుకునే కెపాసిటీ ఉండాలన్నమాట నీకు, ఆబ్వియస్ గా. ఇప్పుడు నీ రూట్ ఏంటో కనిపెట్టుకున్నావు, నీష్ పాయింట్ ఏదో కనిపెట్టుకున్నావు. నువ్వు ఇప్పుడు మరి కనిపెట్టుకున్నప్పుడు కంఫర్ట్ జోన్ దాటేసావు కదా, ఆ ట్రాప్ నుంచి, కంఫర్ట్ జోన్ ట్రాప్ నుంచి బయటపడ్డావు నువ్వు. ఇప్పుడు ఏమవుతుందంటే నీకు సడన్ గా, నాకు కొంచెం డబ్బులు ఉంటే బాగుండు, ఛ, అసలు బ్యాక్గ్రౌండ్ ఉండుంటే బాగుండు, నేను ఈ ఫ్యామిలీలో కంప్లైంట్ చేస్తాం, నేను కండిషన్స్ ని తక్కువ చేసి మాట్లాడతాం. లేకపోతే ఆ ఏం చేయలేకపోతున్నా, టార్గెట్ హైలో ఉంది, ఏం చేయలేకపోతున్నానని ఒక బాధలో గాసిప్ చేస్తా ఉంటాం. ఆ కోపం అంతా ఎవడు చూడగలిగింది? ఎస్ఆర్హెచ్ ని, కోహ్లీని తిట్టడం, లేకపోతే ఇంకొక లెవెల్ లో తిట్టడం, లేకపోతే ట్రంప్. ట్రంప్ నీ ఎనిమి, పాకిస్తాన్ నీ ఎనిమి, ధర్మాన్ని కాపాడాలి నువ్వు, నీ హీరో ఆపోజిట్ హీరోని కాపాడాలి, ఇవన్నీ అవుతాయి. అండ్ సెకండ్ స్టెప్ లోనే బిస్కెట్ అయిపోతుంది. సో నెవర్ ఎవర్ కంప్లైంట్, అస్సలు కంప్లైంట్ చేయకు. ఇంకొకటి, అందరికి బేస్ స్టాట్స్ ఉంటాయి. నీలో ఒక అందం ఉండొచ్చు, మంచి వాయిస్ ఉండొచ్చు, బాగా డాన్స్ చేయొచ్చు, బాడీ లాంగ్వేజ్ బాగుండొచ్చు నీకు, లేకపోతే చాలా డబ్బులు ఉండొచ్చు, మంచి కనెక్షన్స్ ఉండొచ్చు. సీరియస్లీ అయిపోయిందా? అక్కడితో అంతా అయిపోయిందా? తర్వాత ఏంటి? ఆ మంచి వాయిస్ తో నువ్వేం చేస్తావు? అందంతో నువ్వేం చేస్తావు? నువ్వు తెలివితో ఏం చేస్తావు? నువ్వు డబ్బులున్న ఏం చేస్తావు? కనెక్షన్స్ తో ఏం చేస్తావు? ఇది ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా కదిలించగలుగుతున్నావా? రోజు కదులుతున్నావా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు అండ్ యూ కెన్ కస్టమైజ్ యువర్ ప్రొఫైల్. అంటే ఇప్పుడు నువ్వు, నిన్ను ఏం చేసినా గానీ పెద్ద పెద్ద వాటితో కంపేర్ చేసి నిన్ను డౌన్ చేస్తున్నారు అనుకున్నా, లేకపోతే నువ్వు ఎలా ఉన్నావో నీకు ఓకే, పక్కనోడికి ఓకే కాదు. నువ్వు ఎంత బాగా చేసినా నేను, నీ బాస్ తక్కువ అంచనా తీసి పడేస్తా ఉంది, డిస్మిస్ చేయడం, నీ ఎమోషనల్ గా డిస్మిస్ చేయడం, లేకపోతే నీ రిలేషన్షిప్ లో నీ ఎమోషన్స్ నే పట్టించుకున్నట్టు ఎమోషనల్ గా అనవైలబుల్ గా ఉండడం. యూ మ్యాన్, నీకు అంటూ ఒక చాయిస్ ఉంది. ఎక్స్ప్రెస్ యువర్ వాయిస్. నాకు ఈ నీడ్ కావాలని చెప్పు, నాకు ఇలా కాదు అని కమ్యూనికేట్ చేయి. నాకు ఇది వద్దు, నేను ఇది, నాకు ఇది కాకపోతే నాకు ఇది వద్దు అని చెప్పు. యూ కెన్ ఎడిట్, యూ కెన్ కస్టమైజ్ యువర్ ప్రొఫైల్. అంటే నీ సెల్ఫ్ ఇమేజ్ ని ఎడిట్ చేసుకోవచ్చు, నీ రిలేషన్షిప్ ని ఎడిట్ చేయొచ్చు, నీ ఫ్రెండ్షిప్ సర్కిల్ ని ఎడిట్ చేయొచ్చు. అవి చెయ్యిందే. నువ్వు నీష్ కనిపెట్టుకున్నావు, కంప్లైంట్ చేయడం, గాసిప్ చేయడం ఆపేసావు, నీ ఫ్రెండ్స్ ని, నీ ఇమేజెస్, నీ సెల్ఫ్ ఇమేజ్ ని ఎడిట్ చేసుకోవడం మొదలెట్టావు, మెల్లగా స్టార్ట్ అవుతుంది గ్రోత్. తర్వాత ఏంటి? ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, కానీ నీకు స్కిల్స్ కావాలి కదా. నువ్వు ఎన్ని చేసినా బాగుంది, ఓకే, నువ్వు ఏం చేసుకున్నావు? నేను ఇంకొకడు ఫిల్మ్ మేకర్ ని, డైరెక్షన్ కి ఒక ఫీజు కట్టేశాను, అయిపోనుగా డైరెక్టర్. స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ 10,000 అవర్. నువ్వు ఎంత, ఎవరు చూడకుండా నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు, ఒక స్కిల్ నేర్చుకుని ఎన్నిసార్లు లూప్ లో తిప్పుతున్నావు, రిపీట్ చేస్తున్నావు. అంటే ఈ గాసిప్ ని, లేకపోతే ఎవరినో బ్లేమ్ చేయడం, నీ ఫ్యామిలీ కండిషన్స్ ని, ఫినాన్షియల్ కండిషన్స్ ని బ్లేమ్ చేయకుండా ఒక స్కిల్ ని మైండ్ఫుల్ గా ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నావు అన్న దాన్ని బట్టి అందులో ఎక్సెల్ అవుతావు నువ్వు. ఎక్సెల్ అవ్వగానే నీకేంటి, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. అమ్మాయ్య, ఒక సోల్ లెవెల్ సాటిస్ఫాక్షన్ లైఫ్ లో, ఒక లెవెల్ అప్ అయిన ఫీలింగ్ నీకు వస్తుంది. ఎవరితో అయినా మాట్లాడగలుగుతావు, షో అప్ చేయగలుగుతావు అనమాట. నీకు షేమ్ ఫీలింగ్ ఉండదు. గిల్ట్ అనేది అక్కడక్కడ ఉన్నా కానీ, నో 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 నో,
నేను నేను ముందుకెళ్ళాలి అని నేను నువ్వు కన్విన్స్ చేసుకుని ముందుకెళ్ళగలుగుతావు అన్నమాట. అవసరమైతే ఇంకో ఫ్రెండ్ కూడా మోటివేట్ చేయగలుగుతావు నువ్వు. వాడిని డిస్కరేజ్ చేయకూడదు, గాసిప్ అరే తప్పరా, గాసిప్ మాట్లాడకు వదిలే అని చెప్పగలుగుతావు నువ్వు. ఇట్లా మోటివేట్ చేయడం, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుని నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకుంటే వేరే వాడిని లవ్ చేయగలుగుతావు, వేరే వాడిని మోటివేట్ చేయగలుగుతావు అనమాట. సో అయిపోయింది ఇక్కడతో, స్కిల్స్ వచ్చేసినాయి నీకు, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, అంత అయిపోయింది ఇక్కడతో. సినిమా అంతా అయిపోయిందా? ఇంకా నువ్వు నెంబర్ వన్? అస్సలు కాదు. ఇక్కడి నుంచి అస్సలు కథ మొదలవుతుంది. ఏంటయ్యా కథ అంటే, నీకు ఒక ఆరా బిల్డ్ అయింది, ఒక చామ్ వచ్చింది నీకు. తెలియకుండా నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి, హీల్ అవ్వడం అంటే ఏంటి, నీ నీష్ పాయింట్ ఏంటో, నువ్వెవరో, నీ నీష్ పాయింట్ ఎవరో తెలుసుకున్నావు. గాసిప్ చేయడం, కంప్లైంట్ చేయడం మానేసావు. తర్వాత నీ ఫ్రెండ్స్ లిస్ట్ ని, అసలు నీ ప్రొఫైల్ అంతా ఎడిట్ చేసావు. తర్వాత స్కిల్స్ మంచిగా నేర్చుకున్నావు, మంచిగా మజిల్ మెమరీ బిల్డ్ అయిపోయింది నీకు. ఇప్పుడు నీకు ఎవడు పడితే వాడు నిన్ను డిస్ట్రాయ్ చేయడానికి, నీ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడానికి వస్తారు. ఎలా అంటే, ఒక వర్స్ట్ కేస్ సినారీ ఒకటే చెప్తాను, ఎంత దారుణంగా ఉంటుందంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకున్నాను, వాళ్ళలోకి ఒకడు చాలా మంచోళ్ళగా ఎంటర్ చేయించుకుంటాడు. నేను ఎంటర్ చేయించుకుని, అబ్బా, నేను ఎప్పుడు కూడా కర్ణుడిని దుర్యోధనుడు ఎంటర్ చేయించుకున్నట్టు, దుర్యోధనుడు గిల్ట్ మోడ్ లో ఉంటాడు. కానీ ఇంకా దుర్యోధనుడు ఎన్ని చెడ్డ పనులు చేసినా కర్ణుడు భరించాల్సి వస్తుంది. ఎందుకు? నన్ను ఎవరు గుర్తించే టైంలో గుర్తించాడు. చూసావా? అంటే అంత సెల్ఫిష్ గా కూడా నిన్ను ఇంక్లూడ్ చేసుకుని, నిన్నప్పుడు ఒక బానిసలాగానే, ఒక నన్ను ఉంచి వాళ్ళ పనులకి నేను వాడుకుంటారు. అందుకే నేను బౌండరీ సెట్ చేసుకోవాలి. క్లియర్ గా నీ ఎనర్జీ అనేది ఎవరికి ఇస్తున్నావు అని ఖచ్చితంగా తెలియాలి. సో నో చెప్పడం అస్సలు, నిన్ను చెడ్డోడు అనుకున్నా పర్లేదు. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకో, మంచిగా ఉండి వెదవ అయ్యే కంటే వెదవలా మిగిలిపో. వెదవ అయ్యే కంటే వెదవలా ఉంది. అంటే కరేజ్ టు బి డిస్లైక్. నిన్ను ఎప్పుడైనా ఎవరైనా డిస్లైక్ చేస్తుంటే నీకు ఆ ధైర్యం ఉండాలి, నువ్వు డిస్లైక్ చేయి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ స్వీట్. అందరికి నచ్చడానికి నేను స్వీట్ షాప్ లో దొరికే స్వీట్ ని కాదు. అది ఫిక్స్ అయిపోయినాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు తర్వాత చూజ్ యువర్ టీమ్ వైజ్లీ. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు. ఎక్కడన్నా గిల్ట్ మోడ్ లో, అక్కడ అందరు నాకు చుట్టాలే, వాళ్ళని నేను ఏం చేయలేను, నా చేతులతో నేను ఎలా చంపుతాను లోకి వెళ్ళిపోయినప్పుడు, దిస్ ఇస్ యువర్ డ్యూటీ, నీ ధర్మం ఇది. అవతల వైపు నుంచున్నాడు, ఇది యుద్ధ రంగంలో నీ నీ విధి నిర్వర్తించు అని కృష్ణుడు వెనకాల నుండి చెప్పాడు. కానీ కర్ణుడు చూస్ చేసుకున్న టీం ఎలా ఉంది? శల్యుడు రథసారి. పాపం ఆ రథం కూలిపోతే నీకు నేనేంటి వచ్చి చేసేది అని అంటాడు. అంటే ఆ టైంలో కూడా ఆగిపోతే, అలాంటి టైంలో బలహీనంగా ఉన్న టైంలో చనిపోతాడు. తను చూస్ చేసుకున్న టీం వల్ల జరిగింది. సో అలాంటి వీక్ పీపుల్ ని, యాంగ్షియస్ పీపుల్ ని, స్ట్రెస్ఫుల్ ఉన్న పీపుల్ ని నువ్వు ముందు సెలెక్ట్ చేసుకుంటే అవుట్కమ్ అలాగే ఉంటది. కర్ణుడికి ఎలా ఉందో అలాగే ఉంటది అవుట్కమ్. సో నీ టీం అలాగే. చూజ్ యువర్ ఎనిమీస్ వైజ్లీ. ఎవరి మీద పడితే వాళ్ళ మీద అటాక్ వెళ్ళిపోయావనుకో, అనవసరంగా లాస్ట్ కి అమ్మ నాది కాని గొడవలో నేను వెళ్ళి అనవసరంగా ఎందుకురా ఇలా అయ్యాను అనిపిస్తుంది నీకు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు అన్నెసరీ డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్, ఇద్దరు హీరోల గురించి, పవన్ కళ్యాణ్, బన్నీ అని, ఇది అవన్నీ నిజంగా చెప్తున్నాను. లాస్ట్ కి తెలియదు ఏం లేదు, అనవసరమైన గొడవలు. అసలు నువ్వు బెస్ట్ ఎనిమీని చూస్ చేసుకోవడం అంటే, ఇన్నర్ ఎనిమీస్ లోపల ఉంటాయి, సెల్ఫ్ డౌట్ అని, లేకపోతే లేదు నేను చేయలేను అని ఒక లిమిటింగ్ బిలీఫ్ ఉంటుంది. అది అసలైన శత్రువు. అలాంటి శత్రువుని చంపి అప్పుడు నీకు నిజమైన శత్రువు ఎవడో బయట తెలుస్తాడు అనమాట. అసలు నీకు ఒక్కో విషయం చెప్తున్నాను, అసలు నీ రియల్ ఎనిమీని ఎప్పుడు కూడా లెవెల్ 50లో ఉన్న ఎనిమీని నువ్వు ఎంచుకోకు. ఎక్కడి నుంచి ట్రంప్ని ఏం చేస్తావు నువ్వు? అసలు ఎక్కడి నుంచి మోడీని తిడుతున్నావు? ఎక్కడి నుంచి రాహుల్ గాంధీని తిడుతున్నావు? రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? లెవెల్ 1 గేమ్ ఆడుతున్నావు, లెవెల్ 50లో ఉన్న ఎనిమీస్ సెలెక్ట్ చేసుకుంటే ఎలాగా? మనం లెవెల్ అప్ అయిన తర్వాత వాళ్ళని ఏమన్నా అనాలి, క్వశ్చన్ చేయొచ్చు. ద్వేషిస్తున్నావు బ్రెయిన్ లో, నేను అనేది ద్వేషిస్తున్నావు అంటే నువ్వు యువర్ లూజింగ్ యువర్ ఎనర్జీ. సో చూస్ యువర్ ఎనిమీ వైజ్లీ. సో నీ లోపలనే ఉన్నారు ఎనిమీస్, చాలా మంది ఎనిమీస్ లోపలే ఉన్నారు. సో నీ మీద ఒక నమ్మకం రావాలంటే ఒక హార్డ్ ప్రాజెక్ట్ చేయి. ఇది కష్టం రా అనుకున్నది ఒక టైంలో చేసి ఇచ్చే, నీ మీద ఒక నమ్మకం వస్తుంది. రిలేషన్షిప్ లో ఇంప్రూవ్మెంట్ కావాలంటే హార్డ్ కన్వర్జేషన్స్, ఒక మంచి హార్డ్ కన్వర్జేషన్ అవతల వాళ్ళకి నీకు
మధ్యలో ఏం గ్యాప్ వచ్చిందనే క్లారిటీ వస్తుంది అనమాట. ఆ క్లారిటీ వచ్చినప్పుడు మొత్తం సార్ట్ అవడానికి స్కోప్ ఉంది. సో అదే అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇది నేను చాలా ఫేస్ చేశాను, ఇది నా ఫేవరెట్. నీకు పని మొత్తం ఏం జరగబోతుందో అనేది ముందే తెలియాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్నిసార్లు హై టెన్షన్ సిచ్యువేషన్స్ ఉంటాయి, తక్కువ టైం ఉంటుంది, మోర్ ప్రెషర్ ఉంటుంది, స్టేక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి టైంలో నీకు పానిక్ అయిపోతాం, మనం చాలా స్ట్రెస్ అయిపోతాం. ఎలైట్ మైండ్ సెట్ లేకపోతే ఒక 1% యాటిట్యూడ్, 1% పీపుల్ మాత్రమే చేసేది ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ బాల్ ఏంటి, నెక్స్ట్ డెసిషన్ ఏంటి, లాస్ట్ అవుట్కమ్ చూడకూడదు. అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే అప్పుడు తెలియకుండా 99 స్టెప్స్ పడతాయి. 100 స్టెప్ కూడా సింగిల్ స్టెప్ లానే చూసి కొట్టాలి. అప్పుడు మనం అవ్వచ్చు. ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ మ్యాంగోకి ఎలా కవర్ కట్టారో అలాగే మన ఎనర్జీకి కూడా కవర్ చేయాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మన ఎనర్జీని, మన అటెన్షన్ ని, ఆ, మన ఎనర్జీని వీక్ చేయడానికి వచ్చేస్తుంటే లిమిటెడ్ ఎనర్జీ మనది. సో అలా వేస్ట్ చేయకూడదు. అంత సీజనల్ ఫ్రూట్ వెరీ రేర్ గా దొరికే మ్యాంగోనే అంత ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే నీ లైఫ్ ఇంకా రేర్ బ్రదర్. నీ లైఫ్ మామిడికాయ కంటే చాలా రేర్. సో నువ్వు ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలి నేను. సో ప్రొటెక్ట్ చేసుకో. దేని పడితే ఆ ఆర్గ్యుమెంట్ లోకి దిగామనుకో, పోయేది నీ వాల్యూని. వాల్యూ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా టైం పడుతుంది, వాల్యూ పోవడం అనేది జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ లో పోతుంది. చాలా రకాలుగా పోతుంది. అఫ్ కోర్స్ నేను ఏమంటున్నాను, ఎవరి పడితే వాళ్ళు వాల్యూ పోతుంది, పోని వాల్యూ పోతుందేమో అని భయపడకు. ఎప్పుడు కూడా ఐడెంటిటీ పోతుందేమో, అమ్మో నా డబ్బులు పోతాయేమో, అమ్మో నేను నన్ను ఏమనుకుంటారో అస్సలు భయపడకు. అసలు నిన్ను ఏమనుకున్నా పర్లేదు. కానీ నేనేమంటున్నానంటే, రియల్ వాల్యూ అంటే నీకేదో తెలుసు, నీకు నీ వాల్యూ ఏంటో నీకు తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ పోకూడదు అంటున్నా. నీ ఆరోగ్యం పోయినా పర్లేదు, నీ డబ్బులు పోయినా పర్లేదు అనే కొటేషన్ ఏదో ఉంటది కదా. ఏది పోయినా పర్లేదు కానీ నీ క్యారెక్టర్ పోతే మొత్తం పోగొట్టుకున్నట్టు. అయిపోయింది. బాయ్ బాయ్.